మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు చెప్తున్న మాటల గురించి మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. ఇది మనము ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నామంటే విమోచన దాని గురించే ఇంకా ముందుకు వెళ్తున్నాము. హల్లెలూయా. ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం నైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. ఏమంట? ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనంలో నైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. ఎందుకొరకు వచ్చిండు మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనంలో నైనను నెరవేర్చుటకే వచ్చి తిని అని చెప్తుంది. హల్లెలూయా. నెరవేర్చుటకు. అయితే మనము ఆదికాండంలో మనం చూసినట్టయితే ఆదాంకు అవ్వకు ముందు 2 వృక్షాలు ఉన్నట్టుగా మనం చూసినాం. హల్లెలూయా. ఏందది? ఒకటి జీవ వృక్షము, 2 మంచి చెడులను తెలివినిచ్చే వృక్షం. హల్లెలూయా. అయితే ఆదాం అవ్వ ఎప్పుడైతే జ్ఞానం అనే వృక్షాన్ని దాని యొక్క ఫలాన్ని వాళ్ళు కోరుకున్నారో, హల్లెలూయా, వాళ్ళు మరణంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూసినాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ మరణం అనేది ఏంది అన్నది, ఆ యొక్క వాళ్ళు చేసిన తప్పిదం అనేది ఏంది అన్నది మనకు గ్రహింపు రావాలని దేవుడు ఒకటి మోషే ద్వారా ఒకటి మనకు భూమి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదేంటంటే ఒకటి మోషే ద్వారా వచ్చింది కృప, ఒకటేమో ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కన్నా ముందు, మోషే కన్నా ముందు, ఆదాం అవ్వల ముందు ఏ విధంగా అయితే జీవము మరణము పెట్టబడిందో వాళ్ళు జీవాన్ని చూస్ చేసుకోకుండా నాలెడ్జ్ను జ్ఞానాన్ని పొందుకున్నట్టుకు ఆ యొక్క జ్ఞానం యుద్ధకు వాళ్ళు పరిగెత్తుకున్నట్టుగా వాళ్ళ యొక్క జీవాన్ని జ్ఞానం కొరకు అమ్మి వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఆ జ్ఞానం అనేది దేవునికి నిన్ను దూరమే చేస్తుంది కానీ జీవాన్ని పొందుకున్నట్టుకు దగ్గరగా అది నేను చేయదని బైబిల్లో మనం స్పష్టంగా చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కృప ద్వారా వచ్చేదే అది నిత్య జీవమై ఉంది. హల్లెలూయా. కృప ద్వారా వచ్చేదే అది నిత్య జీవమై ఉంది. ధర్మశాస్త్రం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు కానీ ఆ జ్ఞానము నిన్ను దేవునికి దగ్గరగా చేయదు. హల్లెలూయా. ఆ జ్ఞానము అదేం చేస్తుంది అంటే నువ్వు ఆ ధర్మశాస్త్రం అంతా గ్రహించిన నువ్వు ధర్మశాస్త్రం చొప్పున పోయినట్లయినా ఆ యొక్క శాపం అంతా కూడా అది నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా నీతి అనేది ఏంది తెలుసుకోగలుగుతావు కానీ ధర్మశాస్త్రం ద్వారా జీవాన్ని నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము నెరవేర్చడం ద్వారా నీతి కలుగుతుంది కానీ అది జీవాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. జీవం అనేది అది నిత్య జీవం అనేది కేవలము అది దేవుని యొక్క బహుమానమై ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఫ్రీ గిఫ్ట్ అయి ఉంది నిత్య జీవం అనేది. హల్లెలూయా. అది ధర్మశాస్త్రం ద్వారా నువ్వు పొందుకున్నట్లయితే కృప అనేది అవసరం లేదు ఇక. హల్లెలూయా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ద్వారా నువ్వు దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నట్లయితే, దేవుని యొక్క నిత్య జీవాన్ని నువ్వు ధర్మశాస్త్రం ద్వారా పొందుకున్నట్లయితే కృప నీకు అవసరం లేదు. హల్లెలూయా. కృప నిత్య జీవము 2 దేవుని వద్దే ఉన్నాయి. కృప ధర్మశాస్త్రం అనేది 2 కూడా నీ ముందు పెట్టబడినప్పుడు నువ్వు ఏది చూస్ చేసుకుంటున్నావు అన్న దాన్ని బట్టి నువ్వు నిత్య జీవాన్ని చూస్ చేసుకుంటున్నావా లేదా మంచి చెడ్డల జ్ఞానాన్ని ఇచ్చే ఆ యొక్క బోధను నువ్వు తీసుకుంటున్నావు అన్నది అది నీకే దేవుడు వదిలేసినట్టుగా చూస్తున్నావు. హల్లెలూయా. అది ఆదాము ముందు పెట్టబడింది, అది పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క పరిశుద్ధుల ముందు పెట్టబడింది. హల్లెలూయా. ఆ మరలా కొత్త నిబంధన గ్రంథంలో మరలా వీరి ముందు కూడా పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం నైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. నెరవేర్చకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎందుకు వచ్చిండు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో అంటే ప్రజలు దేనికి దాస్యత్వంలో దేనికి బానిసత్వంలో ఉన్నారని పౌలు చెప్తుండంటే మనం చూస్తాం. ఎక్కడంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుతున్నాము. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఏమంట? క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. విమోచన గురించి మనము ధ్యానిస్తున్నాము. దేని నుండి ఆయన విమోచించిండంటే మొదటి రాకడలో ధర్మశాస్త్రం యొక్క క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఏంది అసలుకు ఇది అని మనం చూసినట్టయితే మొదటి రాకడ కన్నా ముందు
ఆదం అవ్వల ముందు పెట్టబడిన అదే వృక్షము, హల్లెలూయా, అదే వృక్షం ఎక్కడ మళ్ళా ఈ వృక్షం అంటే మనం మోషే ధర్మశాస్త్రం ద్వారా అది స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానము అది నేను దేవుని నుండి దూరంగా చేస్తుంది, కానీ జ్ఞానము అది నీకు ఇవ్వబడినప్పుడు దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే అది నీ నీతి కలగజేస్తుంది, కానీ అది నీకు జీవాన్ని కలగజేయదు. మోషే ద్వారా వచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా అవన్నీ కూడా నువ్వు చేయనట్లయితే నువ్వు ఏమంట శాపగ్రస్తుడు. మోషే ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన దేవుడు ఇచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా జీవించకపోతే వాడు శాపగ్రస్తుడు అని చెప్పబడింది. అయితే మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడిన తర్వాత ఎవరైనా కానీ ఆ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించకపోతే దేవుడు ఒక మార్గాన్ని వారి కొరకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం పాత నిబంధన కాలంలో. అయితే ధర్మశాస్త్రాన్ని మీరి ఎవరైనా అతిక్రమం చేసినట్లయితే దేవుడు వారు తప్పించుకున్నట్టు ఒక మార్గాన్ని పెట్టిండు. ఆ మార్గమే ఏంటంటే నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ప్రధాన యాజకుని ఎదుట ఆ యొక్క గొర్రెపిల్ల పైన తన చేతులుంచి ఆ యొక్క రక్తాన్ని అర్పించినట్లయితే ఆ యొక్క రక్తం ఏంటంట ఆ యొక్క పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో పరిహారంగా ఆ యొక్క రక్తం నుండి అతన్ని విడిపించినట్లుగా దేవుడి కృప అనే ఆ యొక్క సాధనాన్ని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎవరైనా ధర్మశాస్త్ర ప్రకారం జీవించకపోతే వాళ్ళు నిర్దోషం కాదు దేవుని ఎదుట. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అనేది అది దాన్ని జీవించకపోతే, దాని ప్రకారం నువ్వు నడుచుకోలేకపోతే, మంచి చెడు జ్ఞానం కలిగిన నువ్వు దాని ప్రకారం నువ్వు నడుచుకోలేకపోతే అది నీకు నీతి కలగజేయదు, కానీ అది నీకు శాపాన్ని కలగజేస్తుంది. అర్థమవుతుందా? అయితే పౌలు ఏం చెప్తున్నా అంటే క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం విమోచించను. అసలు ఏముంది ధర్మశాస్త్రం పాపము? ఆయన ఏం నెరవేర్చిండు? ఆయనకు సంబంధించింది ఏంది? ఆయన మనకేం ఇచ్చిండు? ఆయన మన పక్షంగా ఆయన తన పైకి ఏం తీసుకున్నా అన్నది మనం ఈరోజు చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో అది మనం చూస్తాం 28వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. 28 కన్నా ముందు మనం కొన్ని వచనాలు చదువుదాం. 27వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ 12వ వచనం నుండి. బెన్యామీను గోత్రంలో వారు ప్రజలను గూర్చి దీవెన వచనమును పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలును, దాను, నఫ్తాలి గోత్రంలో వారు శాపవచనమును పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలను. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహంనే గాని పోత విగ్రహంలనే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేల్ అందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను. తన తండ్రి అయినను తన తల్లి అయినను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. చాటున తన పొరుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను. ఈ విధికి దేవుడు ఏం చెప్తుందంటే శాపానికి సంబంధించిన వచనాలన్నీ కూడా రాయించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు మన కొరకు ఏమైంది? శాపమేడు. ధర్మశాస్త్రం సంబంధించి ఒక్క ఆజ్ఞ నెరవేర్చకపోయినా గానీ ధర్మశాస్త్రం యొక్క అన్ని ఆజ్ఞల విషయంలో ఆ యొక్క వ్యక్తి దోషిగా తీర్చబడుతుంది దేవుని ఎదుట అని భావించారు. అర్థమవుతుందా? ఇందులో ఏది ఒక్కటి చేయకపోయినా ఏ ఒక్కటి తప్పు నువ్వు చేసినా గానీ దేవుని ఎదుట నువ్వు నిర్దోషి కాదు, నువ్వు దోషివై ఉన్నావు, నువ్వు పాపివై ఉన్నావు. అర్థమవుతుందా? అయితే వీటన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు చేయలేదు. ఈ దోషానికి సంబంధించిన ఏవి కూడా ఆయన చేయలేదు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రజలు చేస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి ఆయన యొక్క మాటలను మీరి ప్రజలు మంచి ఏదో చెడు ఏదో వాళ్ళ ముందు పెట్టబడ్డప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి చూజ్ చేసుకోరు, కానీ ఆ యొక్క చెడును చూజ్ చేసుకొని చెడు ప్రకారం వారు జీవించి దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నట్టు మనం చూస్తుంది. అర్థమవుతుందా? మంచి చెడుల జ్ఞానం అనేది అది నిన్ను దేవునికి దగ్గరగా చేయదు. అర్థమవుతుందా? ఆదం ఎదుట అది పెట్టబడినప్పుడు ఆదం దాన్ని చూజ్ చేసుకున్నప్పుడు మరణానికి వెళ్ళిపోయింది, కానీ దాస్యత్వంలోకి వెళ్ళిపోయింది, కానీ బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, కానీ దేవుని చేరుకున్నట్లుగా జీవాన్ని చేరుకున్నట్లుగా వెలుగును చేరుకున్నట్లుగా అతడు దేవుని యొద్దకు రాలేదు. దేవుని సన్నిధిలో నుండి అతడు వెళ్ళగొట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని నువ్వు చూజ్ చేసుకుంటావో, అంటే కృపకు మూలంగా ధర్మశాస్త్రాన్ని చూజ్ చేసుకుంటావో, ధర్మశాస్త్ర ప్రకారం జీవించడానికి ఇష్టపడతావో, అప్పుడు కృపకు మూలము ఆత్మను నువ్వు తిరస్కరించావు. అర్థమవుతుందా? అయితే కృప ఏం చేస్తుంది అంటే నేను జీవానికి దగ్గరగా ఇస్తుంది.
అర్థమవుతుందా? నిత్య జీవం అనేది అది దేవుని యొక్క వరమైంది. అది నువ్వు జ్ఞానం ద్వారా ఆ యొక్క వరాన్ని పొందుకోలేవు కానీ, కృప ద్వారా ఆ యొక్క వరాన్ని పొందుకుంటావు. విశ్వాసం ద్వారా ఆ యొక్క వరాన్ని పొందుకుంటావు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ ముందు కృప ద్వారా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఆదం అవ్వలు చూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అది మంచి చెడులు కాదు. కానీ జీవవృక్షాన్ని దేవుడై ఉన్న ఆ యొక్క నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకోవలసి ఉంది. అయితే వాళ్ళు వివేకమించు రమ్యమైనది అని చెప్పేసి చూసినప్పుడు, వాళ్ళు జ్ఞానాన్ని పొందుకోవడానికి దాని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క విత్తనము వారి యొక్క ఆ యొక్క మొట్టమొదటి అందరికీ తల్లి అయిన ఆ యొక్క సభలోకి ఆ యొక్క విత్తనం ప్రవేశించి, అది మనుషులందరినీ కూడా దాస్యత్వంలోకి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే క్రీస్తు దేని కోసం వచ్చిండు అంటే, మొదటిగా మోషే ద్వారా వచ్చిన యొక్క ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి, ఆ యొక్క ఆత్మ యొక్క బానిసత్వం నుండి, అంటే ధర్మశాస్త్రం అనేది దేవుని ఎదురు నుండి వచ్చింది. కానీ దేవుడే మంచి చెడులకు తెలుగునిచ్చే వృక్షాన్ని, దేవుడే జీవ వృక్షాన్ని పెట్టినట్టుగా ఆది కాండంలో మనం చూస్తాం. అయితే ఆయనే అన్నిటికీ సృష్టికర్త అయ్యిండు. అర్థమవుతుందా? ఆయనే అన్నిటికీ సృష్టికర్త అయ్యిండు. కానీ ఏది చూస్ చేసుకోవాలో ఏది చూస్ చేసుకోకూడదు అది నీకు దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? అయితే ఇచ్చింది ఆయనే, ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయనే, దానిలో కూడా కృపను పెట్టింది కూడా ఆయన. అర్థమవుతుందా? నువ్వు ఒక వ్యక్తి ఏమో ధర్మశాస్త్రం ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడానికి ప్రయత్నిస్తున్నట్టయితే, ఒక వ్యక్తి ఏమో నేను పాపిని, నన్ను రక్షించడానికి నువ్వే నాకు మధ్యగా నిలబడి ఉన్నావు, నీ యొక్క రక్తమే నాకు శరణమై ఉంది అని చెప్పేసి ఆయన చూస్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కృప ద్వారా వెళ్ళిన ఆ యొక్క వ్యక్తి రక్షించబడతాడు కానీ, నీతిమంతుడుగా నేను తీర్చబడటకు, దేవుని ఎదుట నేను నిర్దోషిగా తీర్చబడటకు నా యొక్క జ్ఞానం ద్వారా వెళ్తా, నా యొక్క తలుపుల ద్వారా వెళ్తా, నేను ఆ యొక్క దేవుడి ఇచ్చిన యొక్క జ్ఞానం ద్వారా నేను మంచి చెడులను తెలుసుకొని నేను వాటి ప్రకారం జీవించి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతా అంటే, నువ్వు నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుకంటే అవన్నిట్లో ఒక్క ఆజ్ఞ నీవు మీరినట్టయితే దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా ఎంచబడవని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అందుకే క్రీస్తు ఎందుకు వచ్చిందంటే, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించటకు ఆయన భూమి మీద మొదటి రాకడలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ శాపవచనాలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అంటే, నీకు నాకు సంబంధించిన ఈ యొక్క శాపవచనాలన్నీ కూడా కల్వరి యొద్ద ఆయన ఏం చేసిందంటే, ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా తను ఆ యొక్క మరణపు పాత్రను తాను తాగినట్టుగా తన పైకి అవన్నీ కూడా ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అదే పత్రికలో మనం చూసినట్టయితే, గలతీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఏం చేసిండు ఆయన? శాపానికి సంబంధించిన ఏ కార్యమైన చేసిండని మ్రాను మీద వేలాడి? ధర్మశాస్త్రంలో మంచి ఉంది, చెడు ఉంది. ధర్మశాస్త్రంలో నువ్వు జరిగించవలసినది ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని నెరవేర్చకపోయేసరికి దేవుడే మానవ శరీరంలో భూమిపైకి వచ్చి ఏం జరిగిస్తుందంటే, ధర్మశాస్త్రం అయినను ప్రవక్త వచనంలో పుట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు, అవన్నీ కూడా నెరవేర్చకే నేను వచ్చి అని చెప్పేసి అర్థమవుతుందా? అయితే ఆయన నీతికి సంబంధించిన వచనాలన్నీ కూడా ఆయన బ్రతుకున్నప్పుడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో మంచి జరిగిస్తే ఏ దీవెన వచనాలు వస్తాయో, చెడు జరిగిస్తే ఏ శాప వచనాలు వస్తాయో దేవుడు స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో రాయించి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఒకటేమో నీకు జీవాన్ని ఇస్తుంది, అది ఒక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట ద్వారా నువ్వు బ్రతుకుతావు దేవుని ఎదుట. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు మీరుట ద్వారా శాపము నీ మీదకి వస్తుందని మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం మనం చదివినట్టయితే దాంట్లో స్పష్టంగా దేవుడు రాయించి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమైనట్టుగా బయట చెప్తుంది. అర్థమవుతుందా? శాపం అంటే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఏదైతే శాపవచనాలు ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు మీరుట ద్వారా వచ్చిన ఆ యొక్క శాపవచనాలు అన్ని కూడా ఎవరు తీసుకుని మనం చూస్తున్నాం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఆత్మ బానిసత్వం కింద వెళ్ళి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చకపోవడానికి వాళ్ళు అందులోనే చిక్కుకొని చనిపోతూ ఆ యొక్క దాస్యత్వంలోనే ఉన్న ఆ యొక్క ప్రజల కోసం ఆ యొక్క దాస్యత్వంలో నుండి విడిపించటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవ శరీరంలో చివరిగా మొదటి రాకడలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుడే ఇచ్చిండు ఆ యొక్క మంచి చెడుల జ్ఞానం కలిగిన ఒక వృక్షాన్ని దేవుడే అక్కడ పెట్టినట్టుగా, జీవ వృక్షాన్ని దేవుడే అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏ వృక్షం కింద ఉండకూడదు అనేది కూడా దేవుడే మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఆ యొక్క వృక్షం ఏం చేస్తుంది అంటే బానిసత్వంలో తీసుకెళ్తుంది.
అర్థమవుతుందా? నువ్వు ఎన్నడూ రాని ఆ యొక్క బానిసత్వంలోనికి తిరిగి రాని, నువ్వు నెరవేర్చలేని ఆ యొక్క బానిసత్వంలోనికి ఆ యొక్క వృక్షం తీసుకెళ్తుంది. కానీ జీవ వృక్షాన్ని కృప ద్వారా నువ్వు పొందుకున్నట్టయితే, అది విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని చేరుకున్నట్టయితే, నీకు అక్కడ నెరవేర్చడానికి ఏమీ లేదు. కానీ క్రీస్తే విశ్వసించి ప్రతివానికి ధర్మశాస్త్రం యొక్క సమాప్తి అయి ఉన్నాడని చెప్పేసి పౌలు రాశాడు 10వ అధ్యాయం రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏమంట? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అయితే ఆయన విశ్వసించడం ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చింది కనుక ఆయన యొక్క శరీరంలోనికి నువ్వు పాత్రను పొందినట్టయితే ఆ యొక్క శరీరంలో ఉన్న నువ్వు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని నీతిని నువ్వు నెరవేర్చినట్టు. అర్థమవుతుందా? అయితే ఆయన బ్రతికుండగా ఆ యొక్క దేవుని యొక్క ఆయన ఏదైతే ఆజ్ఞలు పెట్టిండో ఆ యొక్క ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. అర్థమవుతుందా? ఆయన చావులో ఆయన యొక్క ఏదైతే ఆజ్ఞలు దేవుడు చేయకూడదు అని చెప్పిండో ఆ యొక్క ఆజ్ఞలు ద్వారా వచ్చే ఆ యొక్క శాపాలన్నిటిని కూడా ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క చావులో, ఆయన యొక్క మరణంలో ఆయన స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నువ్వు దేవుని నమ్మడం ద్వారా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క శాపవచనాలన్నీ, నీకు రావాల్సిన ఆ యొక్క శాపవచనాలన్నీ ఆయన యొక్క మరణం ద్వారా, ఆ యొక్క మరణంలోనికి ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన పైకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల నీ స్థానంలో వధించబడిన ఆ యొక్క గొర్రెపిల్ల నువ్వు ఏదైతే నెరవేర్చలేకపోతున్నావో, నువ్వు ఏదైతే జయించలేకపోతున్నావో, దేవుని దృష్టికి నీతిమంతుగా నువ్వు ఏ విధంగా అయితే కనబడలేకపోతున్నావు, ఆ యొక్క కనబడలాగా ఆ యొక్క గొర్రెపిల్లను అంగీకరించిన నువ్వు, ఆ యొక్క గొర్రెపిల్ల మీద నువ్వు నీ యొక్క పాపం ఒప్పుకున్న నువ్వు ఏం చేస్తుందంటే ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల ద్వారా వచ్చిన ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన తన యొక్క మరణంలో దాన్ని సమాధిలోకి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన బ్రతుకుండగా ఆయన ఏదైతే వచనాల ద్వారా నీకు ఆశీర్వాదాలు వస్తాయో ఆ యొక్క ఆశీర్వాద వచనాలన్నీ కూడా ఆయన బ్రతికుండగా నెరవేర్చిండు. ఆయన చావులో ఏదైతే శాపవచనాలు వస్తాయో ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆ యొక్క మరణంలోనికి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? శాపాన్ని ఆశీర్వాదాన్ని డివైడ్ చేసినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన బ్రతుకుండగా ఆశీర్వాదాన్ని, ఆయన చావులో శాపాన్ని ఆయన సపరేట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన నువ్వు నమ్ముట ద్వారా ఆశీర్వదించబడు. ఆశీర్వాదం ఆయన దేనికైతే హక్కుదారుడు, ఆయన దేనికి హక్కుదారుడు అంటే ఆయన బ్రతికుండగా ఆయన నెరవేర్చినవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అయి ఉన్నాయి. నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు అని దేవుడు ఇశ్రాయేలుకి ఏదైతే వాగ్దానం ఇచ్చిండో ఆ యొక్క వాగ్దానం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క దీవెన వచనాలు మాత్రమే నీకు సంబంధించినవి. ఎందుకంటే ఆయన బ్రతికుండగా అవి నెరవేర్చుడు. ఆయన చావులో ఏం చేసిందంటే ఆ శాపవచనాలు అన్ని కూడా మరణానికి సంబంధించిన అన్ని కూడా తీసుకొని వెళ్ళి సమాధి చేసినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన నమ్మడం అంటే విమోచించబడాడు. అర్థమవుతుందా? అయితే మొదటి రాకడలో మనం చూసినాం కదా, మొదటి రాకడ కన్నా ముందు మోషేకు దేవుడు ఏదైతే చేసిండో అదే ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన ధర్మశాస్త్రం విషయంలో చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆ యొక్క స్పిరిట్ యొక్క బానిసత్వము, ఆ యొక్క అంత్యక్రీస్తు అంటే ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆత్మ బానిసత్వం కిందికి వెళ్ళిన ఆయన ప్రజలను ఆయన అందులోనికి ప్రవేశించి ఆ యొక్క బోధలోనికి ప్రవేశించి ఆ బోధను విచ్ఛిన్నం చేయడం ద్వారా శాపానికి సంబంధించిన శాపంలోనికి, మరణ జీవానికి సంబంధించిన జీవంలోనికి, వెలుగుకి సంబంధించిన వెలుగులోనికి, చీకటికి సంబంధించిన చీకటి దేవుడు ఆ యొక్క మరణ పునరుద్ధానం ద్వారా సపరేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఆయనను విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన దేనికి సమాప్తి అయి ఉందంటే ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చే ఆ యొక్క వృక్షానికి ఆయన సమాప్తి అయి ఉంది. అర్థమవుతుందా? మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఆ యొక్క వృక్షానికి ఆయన సమాప్తి అయి ఉండు అని చెప్పేసి ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? జీవము అది కేవలము దేవుని యొక్క కృప ద్వారా విశ్వాసం వలన నువ్వు పొందుకుంటావు. అయితే మోషే కాలంలో మనం చూసినట్టయితే మోషే వారిని విడిపించిండు, ఆ యొక్క దాస్యత్వంలో నుండి విడిపించిండు. అర్థమవుతుందా? అయితే మోషే దాన్ని ఆ యొక్క దాస్యత్వంలో నుండి విడిపించినప్పటికీ ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మ బానిసత్వంలో అందరూ చనిపోయినట్టుగా మనం అక్కడ చూసాం. అర్థమవుతుందా? అయితే అక్కడ మోషే గురించి దేవుడు ఏం చెప్తాడంటే, మోషే నువ్వు పక్కకు తప్పుకో, నాశనం చేసి నీ ద్వారా వచ్చే సంతానానికి ఆ యొక్క పాలు దేవుని ప్రవహించే దేశాన్ని నేను ఇస్తా అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమంటాడంటే, ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఈ యొక్క జనాంగాన్ని విడిపించి ఈ యొక్క అరణ్యంలో చంపివేసినట్లుగా నీ నామానికి అపకీర్తి తెచ్చుకోకు, ఆ వారిని ఆ యొక్క పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టు అని చెప్పేసి క్రీస్తుకు మారుగా అక్కడ నిలబడి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క శాపవచనాన్ని అంతా కూడా మోషే తనపైకి తీసుకొని
తాను ఆ యొక్క పాలు ప్రవహించే దేశంలోకి వెళ్ళక ముందుకే ఆయన చనిపోయినట్టుగా, ఆయన బాధ పెట్టబడినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే దేవుడు క్రీస్తు రూపంలో మళ్ళా మానవ శరీరంలో మొదటి రాకడలో వచ్చి ఆయనకు సంబంధించిన ఆ యొక్క ఆశీర్వాదమైన వచనాలన్నీ కూడా నీకు ఎందునట్లుగా ఆయన నీకు ఇచ్చేసి నీ పైకి వచ్చిన ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన మరణంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అదే క్రియ, అదే దేవుడు రెండో రాకడలో కూడా ఆత్మీయ మరణానికి సంబంధించిన నువ్వు, ఆత్మీయ మరణానికి సంబంధించిన నేను, నిన్ను ఆయన ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆత్మ స్వాధీనంలో నుండి విడిపించి, ఆ యొక్క ఆత్మ బానిసత్వంలో నుండి విడిపించి దేవుడు తన రాజ్య పౌరులుగా దేవుడు చేసి ఇప్పుడు ఆయన మనను పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అంటే ఆయన యొక్క ఆత్మ బానిసత్వం కిందికి, ఆయన యొక్క ఆత్మ స్వాధీనం కిందికేసి నువ్వు మరలా క్రీస్తు విరోధి ఆత్మ స్వాధీనం కిందికి వెళ్ళాలని దేవుని యొక్క తలంపు కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు. అర్థమవుతుందా? అయితే అక్కడ మోషే కాలంలో మనం చూసినట్టయితే ఆయన జయించినప్పటికీ, ఆయన విడిపించినప్పటికీ, ఆయన అందులో నుండి విడిపించినప్పటికీ తిరిగి అదే ఆత్మ బానిసత్వం కిందికి ఆ యొక్క ప్రజలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఏ ఆత్మ బానిసత్వం కిందికి అంటే క్రీస్తు విరోధి ఒక ఆత్మ బానిసత్వం కిందికి వాళ్ళు వెళ్ళిపోయి నిత్య మరణానికి, దేవుడి నుండి ఎడబాటుకు వాళ్ళు లోనైతున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే మొదటి రాకడలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి విడిపించినప్పటికీ ఆయన మరలా ఆ యొక్క సంఘము గలతీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్టయితే పౌలు వారిని హెచ్చరిస్తాడు. క్రీస్తు యేసును కాకుండా ఆయన కృప మూలముగా ఆత్మను తిరస్కరించి ధర్మశాస్త్రం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చిపోయేటకు వాళ్ళు మరలా ఆ యొక్క బానిసత్వంలోనికి, ఆ యొక్క ఆత్మ బానిసత్వం కిందికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే మరలా రెండోసారి దేవుడు వచ్చి ఈసారి మరలా ఆ యొక్క ఆత్మ బానిసత్వం కిందికి వెళ్ళుటకు దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతుందా? క్రీస్తు విరోధి ఆత్మ బానిసత్వం కిందికి ఆయన ప్రజలు వెళ్ళిపోవటకు దేవుడికి ఇష్టం లేదు. కానీ ఆయన ఏం చేసిందంటే క్రీస్తు విరోధిని సపరేట్ చేసి ఆయన ముద్రించాడు. అర్థమవుతుందా? ఆ యొక్క ముద్ర దేనికి వేసిందంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకంలో నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట అగాధం మూసి జనములను మోసపరచకుండానట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసింది. అర్థమవుతుందా? ఏం చేసాడు అంటే ఆ యొక్క జనాలను మోసం చేస్తున్న మొదటి రాకడ కన్నా ముందు, ప్రభువైన యేసుక్రీస్తు కన్నా ముందు ఏం చేసిందారంటే ఆదాం యొక్కకు అవ్వ యొక్కకు వచ్చేసి మోసపరిచినట్టుగా, దాస్యత్వంలోకి తీసుకెళ్ళినట్టుగా, బానిసత్వంలోకి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అదే విధంగా పాత నిబంధన సంఘాన్ని కూడా మోషే ద్వారా వచ్చిన యొక్క ధర్మశాస్త్రం ద్వారా అది బానిసత్వంలోనికి ఆ యొక్క ఆత్మ తాను ఆ యొక్క దేవుని స్థానంలోనికి హెచ్చించుకొని దేవుని స్థానంలో దేవుడు పూజించబడవలసిన వాడు, అయితే దేవుడు ఆరాధించబడవలసిన వాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు వేసుకొని ఆ యొక్క దైవం ఏం చేసిందంటే వారిని బానిసత్వంలోనికి, ఆ యొక్క బానిసత్వం ఆత్మ బానిసత్వంలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే క్రీస్తు దేనికోసం వచ్చిందంటే దానిలో నుండి నీకు విమోచనించుటకు, దాని నుండి నిన్ను విడిపించుటకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? లేకుండా అయితే ఆది కాండంలో మనం చూసినట్టయితే అప్పుడు తను మోసం చేసినట్టుగా, సాతాను మోసం చేసినట్టుగా మనం చూస్తాం. అదే సాతాను ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారి ధర్మశాస్త్రం ఏది మంచిది ఏది చెడు వాళ్ళని చూస్ చేసుకుంటారు. ప్రవక్త ఏం చెప్తారంటే ధర్మశాస్త్రం అనేది దేవుడు వారికి మొదట ఇవ్వలేదు, కృప ద్వారా వారికి ఒక ప్రవక్తను ఇచ్చిండు, కృప ద్వారా వారికి ఒక గుర్రపిల్లని ఇచ్చిండు, కృప ద్వారా యువ సముద్రాన్ని 2 భాగాలుగా ఇచ్చిండు, కృప ద్వారా ఆయన మన్నాన్ని కురిపించిండు. అన్ని కూడా ఆయన కృప ద్వారా అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు అంటే ధర్మశాస్త్రాన్ని కోరుకుంటూ అనిపించాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం అంటే నేను మంచి వాళ్ళముగా మేము నీ ఎదుట నీతిమంతులుగా దేని ద్వారా తీర్చబడతాం అంటే మేము ధర్మశాస్త్రం ద్వారా తీర్చబడతాము, మా ధర్మశాస్త్రం కావాలని వారు కోరుకున్నట్టుగా అయితే ప్రజలంతా కూడా మొట్టమొదటి నుంచి మనం చూసినట్టయితే జ్ఞానాన్ని కోరుకుంటారు, కానీ దేవుని విశ్వాసం ద్వారా, ప్రత్యక్షత ద్వారా జీవవృక్షాన్ని ఎవరు కూడా పొందుకోవట్లేదని మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఆది కాండంలో మనం చూసిన ఆ యొక్క ఆదాం యొక్క అదే జరిగింది. తర్వాత దేవుడు పిలిపించిన ఆ యొక్క ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం కిందికి, ఆ యొక్క ఆత్మ యొక్క బానిసత్వం కిందికి వారు వెళ్ళిపోయినట్టుగా, దాంట్లో నుండి వారు బయటికి రాకుండా ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క ధర్మశాస్త్రం బానిసత్వం కిందికి ఎట్లా అంటే వాళ్ళు పరిసయ్యులు, సదుకాయలు వారు ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులుగా ఉండి వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించారు. కానీ ఆ యొక్క పాటించి వారి మీదకి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక పెద్ద పంటగా వారిపైన పెడుతున్నట్టుగా వాళ్ళు నెరవేర్చారు. కానీ ఆ యొక్క ప్రజలపైకి ఆ యొక్క పంటను పెడుతున్నట్టుగా మనం ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటాడు మొదటి రాకడలో చూసినప్పుడు, మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఏది జీవించారు, కానీ మీ ద్వారా ఎవరైనా వస్తే వాళ్ళు 200గా నరకపాతంగా మీరు చేస్తారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అర్థమవుతుంది. అయితే ధర్మశాస్త్రము అనేది అది నీకు కృపను చూస్తున్నారు, కానీ దాని ద్వారా జీవించడం ద్వారా నువ్వు ఆ యొక్క ప్రతి ఒక్క లేఖనాన్ని నెరవేర్చడం ద్వారా దేవుని యొక్క నీతిమంతులుగా తీర్చబడతావు. కానీ అది అసాధ్యమైంది. ఎందుకంటే ఒక్క లేఖనాన్ని నువ్వు మీరినట్లయితే ధర్మశాస్త్రం మూలంగా వచ్చే ప్రతి ఆజ్ఞకు నువ్వు ప్రతి యొక్క ఆజ్ఞను నువ్వు మీరినట్లయితే, ఒక్క ఆజ్ఞను మీరినట్లయితే
అర్థమవుతుందా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసిందంటే ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చిండు. ఆయన మరణించి ఉన్నప్పుడు ఆ యొక్క ఆజ్ఞలు మీరే వచ్చిన ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా తనపైకి తీసుకుని సమాధిలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఆయన విడిపించిన ఆ యొక్క సంఘము మరలా ఏం జరిగిందంటే మనం మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర చూసినట్టయితే ఆ యొక్క క్రీస్తు విరోధి ఏం చేసిందంటే తిరిగి ఆ యొక్క సంఘాన్ని మరలా అదే ఆత్మ బానిసత్వం కిందికి తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ప్రవక్త ఏమంటాడు అంటే మార్టిన్ లూథర్ దానిలో నుండి బయటకు వచ్చినప్పటికీ మరలా తిరిగి అదే డినామినేషన్ వైపు వెళ్ళిపోయాడు. మరలా జాన్ వెస్లీ ఆ యొక్క ఆత్మ నుండి వారిని విడిపించినప్పటికీ మరలా తిరిగి డినామినేషన్ లోకి వెళ్ళిపోయాడు. అదే ఆత్మ స్వాధీనంలో కిందికి వెళ్ళిపోయినట్టు అర్థమవుతుందా? అయితే చివరి కాలంలో మరలా దేవుడే భూమిపైన ప్రత్యక్షమై ఈసారి ఆ యొక్క ఆత్మ బానిసత్వం కిందికి మనం వెళ్ళకుండా ఏం చేసిందంటే వారిని ఆ యొక్క అగాధాన్ని దేవుడు ముద్రించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఇంకా అందులోకి వెళ్ళుటకు అవకాశం లేదు. అందులోకి వెళ్ళుటకు మనం వెళ్ళుటకు వాడు మనం మోసం చేసి అందులో ఇంకా అవకాశం లేదని మనం చూస్తాం. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు ఏం రాయించిందంటే మరియు పెద్ద సంఖ్యను చేత పట్టుకుని అగాధం యొక్క తాళచెవి గల యొక్క దేవుడితో పరలోకం నుండి దిగవచ్చుగా చూసుకుని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను అడ్డ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్టు అగాధం మూసివేసి దానికి ముద్ర వేశారు. వాటి పిమ్మట అగాధమును మూసివేసి ముద్ర వేశారు. అర్థమవుతుందా? ఆ యొక్క అగాధానికి సంబంధించిన ఆ యొక్క వ్యక్తులందరినీ కూడా దేవుడు ఏం చేసిందంటే దానిలోకి వేసి ఆ యొక్క నరకంలోకి వేసి ఆ యొక్క చీకటిలోకి వేసి దేవుడు ముద్ర వేసినట్టుగా చూస్తున్నాం. అర్థమవుతుందా? ఆ ముద్రలో నుండి వాడు బయటకు వచ్చుట, ముద్రలో నుండి బయటకు వచ్చి వాడు జనాలను మోసగించుట అనేది ఇక అసాధ్యమై ఉంది. అర్థమవుతుందా? అదే మనం మోసే కాలంలో చూసినట్టయితే దేవుడు ఆయన యొక్క ప్రజలను విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని తిరిగి వారిపైకి వచ్చేలాగా చేసి వారిని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటకుండా వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం అవుతుందే దేవుడు వారిని బంధించినట్టుగా మనం చూస్తాం. శరీర సంబంధం. అయితే ఆత్మ సంబంధంగా ఇప్పుడు చివరి కాలంలో దేవుడు ఏం చేస్తుందంటే మనం లాస్ట్ వీక్ చూసాం కదా 15వ అధ్యాయంలో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆ యొక్క 17వ అధ్యాయం 15వ అధ్యాయంలో 7వ ప్రకటన 15 మరియు మరియు ఆశ్చర్యకరమైన మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. అయితే ఈ స్ఫటికపు సముద్రము యుద్ధకి వాడు ఆ యొక్క మతం దూత వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిందంటే తిరిగి ఆ యొక్క స్ఫటిక సముద్రము అది దేవుడు మూసివేసినట్టుగా వాడిని బంధించినట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ యొక్క అగాధానికి దేవుడు ఏం చేసిందంటే ముద్ర వేసిండు వాడు బయటికి రాకుండా. అర్థమవుతుందా? అది మనం 4వ ముద్రలో చూసాం కదా, మరణము వాని వెంబడించింది, పాతాళం వాని వెంబడించింది. కానీ ఎవరిని పట్టుకోవడానికి ఎవరిని తీసుకుని వెళ్ళి మరలా ఆ యొక్క ఆత్మ స్వాధీనం కింద పెట్టుటకు ప్రయత్నించిందంటే జీవం కలిగిన దేవుని యొక్క ప్రజలను, జీవం కలిగిన దేవునితో పాటు పునరుద్ధరణలో నిలిచిన ఆ యొక్క ప్రజలను తీసుకొని వెళ్ళి మరలా మరణంలోనికి బంధించడానికి, శాపంలోనికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టడానికి, ఆ యొక్క చీకటిలోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టడానికి వాడు ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టే వాడిని ముద్రిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈసారి వాడు జనులను మోసగించటకు దేవుడు అనుమతించలేదు. అర్థమవుతుందా? ఆ యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రజలను మోసగించటకు దేవుడు అనుమతించలేదు. ఎందుకంటే వారిని చూడగానే గుర్తుపడుతున్నట్టుగా దేవుడు వారిపైన ఒక ముద్ర వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అది కయీన్కి సంబంధించిన ముద్ర. అది మొట్టమొదటిగా ఆ యొక్క మనం ఆది కాండంలో చూసినట్టయితే ఆది కాండంలో ఆ కయీన్ పైన ఏదైతే ముద్ర ఉందో ఈ చివరి కాలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల పైన వారు దేవుని ముద్రనైనా కలిగి ఉంటారు. అది దేవుని యొక్క ముద్రనైనా కలిగి ఉంటారు, లేదంటే దయ్యం యొక్క ముద్రనైనా, మృగం యొక్క ముద్రనైనా కలిగి ఉంటారని ప్రవక్త మెసేజ్లో మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క దేవుని ముద్ర కలిగిన యొక్క ప్రజలు దయ్యం యొక్క ముద్రను కలిగిన ప్రజలను ఈజీగా గుర్తుపడతారు కనుక వారు ఇంకా మోసగించబడడానికి అసాధ్యమైంది. అర్థమవుతుందా? అయితే దేవుడు ఆ యొక్క ఆత్మను, ఈ యొక్క ఆత్మను పరిపూర్ణంగా దేవుడు సపరేట్ చేసి దేవునికి సంబంధించిన ప్రజలను దేవునికి చెందినట్టుగా దేవుని కొట్టులో చేర్చాడు. అయితే మరణానికి సంబంధించిన ప్రజలను ఆ యొక్క అగ్ని చేత కాల్చివేయబడుటకు మనం మొదటి భాగంలో చూసాం కదా, ఆయన ఏం చేస్తాడంటే గోధుమలను తన కొట్టులో చేర్చి ముద్రించి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయు. అర్థమవుతుందా? అదే ఈ రెండవసారి మానవ శరీరంలో భూమిపైకి వచ్చి మరలా దేవుడు ఏం చేస్తుండే జ్ఞానం తెలివి మంచి చెడును తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టిండు, మరలా జీవాన్ని దేవుడు అదే వాక్యంలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం చేతనే మరణాన్ని బంధించిండు, వాక్యం చేతనే ఆయన యొక్క ప్రజలను ఆయన యొక్క ఇంట్లో బంధించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే దేవుడే మరణాన్ని జీవాన్ని సపరేట్ చేసిండు, దేవుడే వెలుగును చీకటిని సపరేట్ చేసిండు, దేవుడే సత్యాన్ని అసత్యాన్ని సపరేట్ చేసిండు, దేవుడే జీవాన్ని మరణాన్ని సపరేట్ చేసినట్టుగా మనం చూస్తాం. అది ప్రతి కాలంలో దేవుడు చేస్తుండు. గుర్తించినట్లుగా విశ్వాసం ద్వారా, కృప ద్వారా నువ్వు విశ్వాసాన్ని కలిగినట్టయితే అది ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క జీవనం మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రానికి అది నీకు విశ్వాసం అవసరం లేదు, ధర్మశాస్త్రానికి నీకు కృప అవసరం లేదు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ద్వారా నువ్వు జీవించాలంటే నువ్వు జ్ఞానవంతుడు అయితే సార్. అర్థమవుతుందా? అలా జ్ఞానం పొందుకొని ఇది మంచిది, ఇది చెడుది, ఇది మంచిది, ఇది చెడుది, ఇదే నీకు కావాల్సింది, అదే నువ్వు పొందుకుంటు. అర్థమవుతుందా? జీవం ఒక ప్రజలు, జీవానికి సంబంధించిన ప్రజలు ఏంటంటే కృప ద్వారా దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటూ వాళ్ళు ప్రయత్నిస్తారు. మరణానికి సంబంధించిన ప్రజలు జ్ఞానం పొందుకుంటూ ప్రయత్నిస్తారు.
అర్థమవుతుందా? ఈ చివరి కాలంలో దేవుడు మరణాన్ని జీవాన్ని సపరేట్ చేస్తున్నట్టుగా మోషేగా దేవుడే భూమిపైకి విలియం మేగన్ గ్రంథం రూపంలో దేవుడు భూమిపైకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుంది. అదే దేవుడు, అదే సృష్టికర్త, అదే ప్రభు మరలా ఇంకొక శరీరంలో మనకు వచ్చి మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఆ యొక్క వృక్షం యొక్క బానిసత్వంలో నుండి దేవుడు విడిపించి ఆయన రాజ్య సంబంధులుగా దేవుడి చివరి కాలంలో మనం చేస్తున్నట్టుగా ఆయన యొక్క రాజ్యంలోనికి ఆయన యొక్క ప్రజలను ఆయన యొక్క ఆత్మ ద్వారా బాప్తిసం ఇచ్చి ఆ యొక్క ప్రజలను ఆ యొక్క కుటుంబంలోనికి దేవుడు స్వీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? హల్లెలూయా. మోషేను గుర్తించకుండా ఇవన్నీ సాధ్యమవుతాయా? అర్థమవుతుందా? మోషేను నీ యొక్క విమోచకుని, నీ కొరకు దేవుడు పంపిన ఆ యొక్క ప్రవక్తను నువ్వు గుర్తించకుండా ఇది సాధ్యమయ్యే పనినా? మొదటి రాకడ కన్నా ముందు మోషే ఎందుకు వచ్చిందంటే చీకటిని వెలుగును సపరేట్ చేయటకు, మరణాన్ని జీవాన్ని సపరేట్ చేయటకు, సత్యాన్ని అసత్యాన్ని సపరేట్ చేయటకు. అర్థమవుతుందా? బానిసత్వంలో నుండి ఆయన ప్రజలను పిలిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆయన తీసుకువెళ్ళేటప్పుడు మోషే మొదటి రాకడ కన్నా ముందు ఐగుప్తు దేశంలోనికి ఆ యొక్క ప్రవక్తను ఆ యొక్క అగ్ని స్తంభం ద్వారా దేవుడు పంపించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుంది. ఆ యొక్క ప్రవక్తను గుర్తించిన వాళ్ళు, ఆ యొక్క ప్రవక్త యొక్క మెసేజ్ అంగీకరించిన వాళ్ళు, ఆ యొక్క జీవాన్ని ఆయన ద్వారా వస్తున్న ఆ యొక్క జీవాన్ని పొందుకున్న వాళ్ళు, కృపకు మూలకము ఆత్మను వాళ్ళు పొందుకున్నారు. అర్థమవుతుందా? ఆ యొక్క ప్రవక్తను నమ్మక విశ్వసించక ఆ యొక్క ప్రవక్తను ప్రతిసారి సంగుతూ ఉన్న ఆ యొక్క ప్రజలు ఆయన నుండి ఏం పొందుకున్నారు అంటే మరణాన్ని జీవాన్ని, అంటే తెలివి, మంచి చెడులో తెలివించే జ్ఞానము మాకు కావాలి, ధర్మశాస్త్రం మాకు కావాలి అని చెప్పేసి అడిగి వారే పొందుకొని అదే దాంట్లోనే వాళ్ళు చిక్కుబడి దాంట్లోనే వాళ్ళు చనిపోయినట్టు మనం చూస్తున్నాం. అయితే మోషే యెహోషువ కాలంలో మాత్రం ఆ యొక్క కృపకు మూలము ఆత్మను వాళ్ళు స్వీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అదే మన మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అంతటికీ కూడా ఆయన ముగింపైంది. అర్థమవుతుందా? ఆ యొక్క ప్రజలు ఏదైతే పొందుకోవాలని, ఏదైతే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన యుద్ధ నుండి అది వారికి ఇచ్చినప్పటికీ దేవుడు ఆ దాని ద్వారా వాళ్ళు జయించలేరని ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? దాని ద్వారా వాళ్ళు ఆయన యుద్ధకు రాలేదని ఆయనకు తెలుసు. కానీ వారు కోరుకున్నదే దేవుడు వారికి ఇచ్చాడు. అర్థమవుతుందా? అయితే దాంట్లో నుండి విడిపించడం మరలా ఆయనే వచ్చి ఆయన యొక్క మరణంలో ఆ యొక్క శాపవచనాలన్నీ కూడా ఆయన పైకి తీసుకుంటూ ఆయన యొక్క బ్రతుకున్నప్పుడు ఆ యొక్క దీవెన వచనాలన్నీ కూడా ఆయన పైకి వచ్చిన ఆ యొక్క దీవెన వచనాలన్నీ ఆయన మనకిచ్చినట్టుగా మనపై ఉన్న శాపవచనాలన్నీ కూడా ఆయన మరణంలో తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అదే విధంగా మోషే కాలంలో మోషేకి సంబంధించిన సంతానానికి సంబంధించిన భూమి కాదు చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు తప్పుకో మోషే, నీకు నీ యొక్క సంతానానికి నేను ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇస్తానన్నప్పుడు మోషే అనుకోలేదు. కానీ మోషే ప్రభువా వీరికి అది చెందును, ఎందుకంటే అది నువ్వు వారిని విడిపించినావు, వారికి వాగ్దానం చేసినావు, వారికి ఇవ్వు ప్రభువా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపాన్ని, ఆ యొక్క సాదృశ్యాన్ని మోషే కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? అయితే ఆ యొక్క శాపవచనాలన్నీ ఎవరి మీదకి వెళ్ళాయి అంటే మోషే మీదకి వెళ్ళి మోషే ఆ యొక్క మంచి చెడు అదే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళక ముందుకే ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆయన పాతిపెట్టబడినట్టుగా మళ్ళా యేసుక్రీస్తు వలె ఆయన కూడా ఆ యొక్క శరీరం ద్వారా లేపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం యూదా పత్రికలు చూసినట్టయితే అక్కడ మనము దేవుడు రాయిస్తాడు, మిఖాయేలు ఆ యొక్క సాతానుతో వాదించింది. ఎందుకంటే మోషే యొక్క శరీరాన్ని ఇప్పటి వరకు ఆ యొక్క సమాధిని జయించిన వాళ్ళు లేరు. ఆ యొక్క సమాధిని, ఆ యొక్క శరీరము, ఆ యొక్క సమాధిని కుళ్ళిపట్టకుండా చూడకుండా ఉన్న శరీరం ఏది లేదు. కానీ మోషే దేవుడు అక్కడే మాయం చేసినట్టుగా ఆ యొక్క శరీరం కుళ్ళు పట్టక ముందుకే ఆయన అక్కడి నుంచి మాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ప్రవక్త ఏమంటాడంటే బండ మీద నిలబడగానే అది అంతే, అంతవరకే నేను చూశాను, తర్వాత ఆ యొక్క సాతానికి అతను కనిపించకుండా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? మరణాన్ని లేకుండా దేవుడు అతను తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతను దేవుని ప్రజల కొరకు తన పైకి శాపాన్ని తీసుకొని వచ్చుకుంటూ అయితే తనకున్న ఆ యొక్క దీవెన వచనాలన్నీ కూడా ఆ ప్రజలకు చెందినట్టుగా చేశాడు. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు అదే చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరలా రెండోసారి దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు కూడా ఒక అవిశ్వాసి మరణాన్ని, ఆ యొక్క పాపి యొక్క మరణాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఆ యొక్క గాలి ద్వారా ఒక అవిశ్వాసి ఏ విధంగా అయితే మరణిస్తాడో, తన యొక్క జీవం యొక్క లాస్ట్ వరకు జీవించకుండా ఏ విధంగా అయితే చనిపోతాడో అట్లా తన మరణాన్ని భూమి మీద నుంచి తీసివేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా ఆయన మనను ఆ యొక్క ఆత్మ యొక్క బానిసత్వంలో నుండి మనం విడిపించి దేవుని యొక్క ఆత్మ రాజ్య సంబంధులుగా మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ఆయన మరణాన్ని జీవాన్ని సపరేట్ చేసి మరణానికి సంబంధించిన మరణంలో, జీవానికి సంబంధించిన జీవంలో పెట్టి ఈ చివరి కాలంలో దేవుడు ఆయన మళ్ళా రెండోసారి భూమిపైకి వచ్చి అదే జరిగించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? మోషే ఈ యొక్క చివరి యొక్క మోషే యొక్క వర్తమానాలు ధ్యానిస్తున్న వాళ్ళు ధన్యులు అయిపోయి. ఎందుకంటే మొదటి రాకడలో వచ్చింది శరీర సంబంధమైన విమోచన అయింది. అది ఒక ఆత్మ సంబంధమైన విమోచనను వాళ్ళు గ్రహించినంత శక్తి ఆ కాలంలో లేకుండే కనుక అది దేవుడు అనుగ్రహించలేదు. ఈ చివరి కాలంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క బయలుపాటును దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక బానిసత్వం ఉంది, అది ధర్మశాస్త్రానికి సంబంధించిన బానిసత్వం కాదు, అది ఆ యొక్క ఐగుప్తులో ఉన్న బానిసత్వం కాదు, కానీ అది ఏ బానిసత్వం అయి ఉందంటే అది క్రీస్తు విరోధి అనే ఆత్మ బానిసత్వం అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడేది ఒకే ఒకటి ఉంది, అదేంటంటే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆ యొక్క బానిసత్వం నువ్వు విడిపించబడతావు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు క్రీస్తు విరోధి యొక్క బానిసత్వంలో నుండి విడిపించబడి ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క రాజ్యము, చీకటి రాజ్యము, అసత్యం రాజ్యము, అది బానిసత్వము అయి ఉంది. అది
అది నిన్ను బాధ పెట్టేది ఆ యొక్క రాజ్యంలో నుండి, ఆ యొక్క చీకటిలో నుండి నిన్ను విడిపించేది ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మే. అర్థమవుతుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మనే ఈ చివరి కాలంలో ఒక మానవ శరీరాన్ని పరిపూర్ణంగా ధరించి నీ మధ్యలోకి నా మధ్యలోకి వచ్చి క్రీస్తు విరోధి అనే ఆత్మ యొక్క బానిసత్వంలో నుండి దేవుడు మనం విడిపించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? ఆ యొక్క బానిసత్వం కింద ఉంటే అది నిత్య ఎడబాటైంది. అర్థమవుతుందా? ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆత్మ బానిసత్వం కింద ఉంటే అది నిత్య ఎడబాటైంది, అది చీకటి అయింది, అది మరణమైంది. అర్థమవుతుందా? దానిలోకి ప్రవేశించిన వాళ్ళు మరలా బయటకు రావడం అసాధ్యమైంది. కేవలము దేవుని నమ్మి, దేవుడు మన కొరకు పంపిన ఆ యొక్క ప్రవక్తను గుర్తించి, మన కొరకు పంపిన ఆ యొక్క గొర్రెపిల్లను గుర్తించి, ఆ యొక్క గొర్రెపిల్లను, ఆ యొక్క అగ్నిస్తంభాన్ని, ఆ యొక్క ప్రవక్తను మనం గుర్తించినట్టయితే అందులో నుండి మనం బయటకు వచ్చి ఆయన సన్నిధిలోనికి మనం తీసుకుని రాబడి, ఆయన గృహంలోనికి ఆయన ఆత్మ ద్వారా బాప్తిసం ఇవ్వబడి, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశంలో నెమ్మదిగా మనం జీవించినట్టుగా మనకు దేవుడు కృపయు. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? దేనికి సంబంధించిన దాన్ని దేవుడు దానికి సపరేట్ చేసేసి ఆ యొక్క ఆత్మకు సంబంధించిన ప్రజలను ఆయన ముద్రిస్తాడు. ఆయన యొక్క ఇంట్లోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా ముద్రిస్తాడు. అదే విధంగా ఆ యొక్క చీకటికి సంబంధించిన ఆ యొక్క ప్రజలను ఆ యొక్క ఆత్మను దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని చివరికి ముద్రించేసి అది ఇప్పుడు ఇంకెన్నడూ కూడా ఆయన యొక్క ప్రజలను మోసగించకుండా దేవుడు ఈ చివరి కాలంలో చేస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక ముద్రను పొందుకుంటారు. ఆ యొక్క ముద్ర ఏంటంటే ఒకటి దేవునికి సంబంధించిన ముద్ర, ఇంకొకటి మృగం యొక్క ముద్ర అని ప్రవక్త స్పష్టంగా చెప్తారు. హల్లెలూయా. బైబిల్లో కూడా మనం చూసినట్టయితే ప్రతి దగ్గర కూడా ఒకటి మృగానికి సంబంధించిన ముద్ర, ఇంకొకటి దేవునికి సంబంధించిన ముద్రగా అది చెప్పబడుతుంది. ఎందుకంటే వారిని చూడగానే గుర్తించినట్లుగా దేవుడు ఒక ముద్రను వారికి వేసేసింది. అది ముద్రించబడిన ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క ముద్ర చేత ముద్రించబడిన ఆ యొక్క వ్యక్తులు నిన్ను వచ్చి వాక్యం ద్వారా మోసగించే ఆ యొక్క అబ్బ దగ్గరకు వచ్చి ఆ యొక్క సాతాను ఏ విధంగా అయితే మోసగించిందో ఆ విధంగా మోసగించుకు నీ ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని గుర్తించినట్టుగా, నువ్వు ఆ యొక్క బోధన అంగీకరించకుండా ఉన్నట్టుగా ఆ యొక్క ప్రజల పైన దేవుడు ముద్రను వేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే ప్రకటన 13 అధ్యాయం చూసినట్టయితే ఆ ముద్ర కలిగిన వారే ఆ యొక్క క్రయ విక్రయం చేయుటకు ఆ యొక్క సాతాను ఒత్తిడి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ముద్ర ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఈ సంఘము వ్యాపించి ఉంది. జీవం కలిగిన దేవుని యొక్క సంఘము అణచివేయబడుతుంది. జీవం కలిగిన దేవుని యొక్క ప్రజలు బోధించకుండా ఉన్నట్టుగా వారిని అణగదొక్కుటకు ఆ యొక్క సాతాను ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క ముద్ర కలిగిన వ్యక్తులు, ఆ యొక్క తప్పుడు సాతాను ముద్ర కలిగిన వ్యక్తులు వారు బోధించినట్టుగా, వారు మాత్రమే బోధించినట్టుగా, వారు మాత్రమే క్రయ విక్రయాలు జరిగించినట్టుగా ఆ యొక్క సాతాను చివరి కాలంలో భూమిపైన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ముద్రను పొందుకున్నట్టుగా, మనిషి జ్ఞానాన్ని పొందుకున్నట్టుగా, మనిషి జ్ఞానం అంటే ఏంటంటే మనిషి చెడులు తెలిమించే ఆ యొక్క వృక్షాన్ని వాళ్ళు పొందుకొని ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళినట్లుగా ఆ యొక్క సాతాను ప్రవర్తిస్తున్నట్టుగా, సాతాను ప్రతి ఒక్కరి పైన ఆ యొక్క ముద్ర వేయటకు ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అర్థమవుతుంది. అయితే ఆ యొక్క ముద్రలోనికి వెళ్లకుండా దేవుడు ఆయన కృప ద్వారా ఆయన ఇంటిలోనికి, ఆయన యొక్క పంపిన ప్రవక్త ద్వారా ఆయన యొక్క శరీరంలోనికి, నిజమైన శరీరంలోనికి, ఆయన నిజమైన ఆ యొక్క గొర్రెపిల్ల అనే రక్తం కిందికి మనం తీసుకొని వచ్చి ఆయన మనం ముద్రించినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. జీవం కావాలంటే అది నిత్య జీవం కేవలం దేవుని యొక్క వరమై. అర్థమవుతుందా? అయితే మరణం అనేది మంచి చెడుల జ్ఞానమై. అర్థమవుతుంది. మంచి చెడుల జ్ఞానం కింద వెళ్ళుటకు తెలివి ద్వారా నువ్వు పొందుకున్నట్టు దేవుడు నీకు అది ఇవ్వలేదు, కానీ విశ్వాసం ద్వారా, కృప ద్వారా నువ్వు రక్షించబడి ఉన్నావు. కృప ద్వారా అది నీకు దేవుడి వరమై ఉంది. ఆ యొక్క నిత్య జీవం అనేది దేవుని యొక్క వరం అనేది మనం ఈ రోజు మనం గుర్తిస్తున్నాం. ఆ యొక్క ఆత్మ బానిసత్వం కింద ఉండకుండా దేవుడు మనం విడిపించి ఈ చివరి కాలంలో ఆయన యొక్క ఆత్మ బానిసత్వం కింద, అంటే దేవుని యొక్క రాజ్యం వారసులుగా మనం ముందున్నట్టుగా ఆయన ఆత్మ మనం ఏం చేస్తుంది అంటే మనము దాస్యత్వం నుండి విడిపిస్తుంది, బానిసత్వం నుండి విడిపిస్తుంది, చీకటి నుండి అంధకారం నుండి మనం విడిపిస్తుంది. అర్థమవుతుందా? అది విడిపించి ఆయన రాజ్య సంబంధులుగా దేవుడు మనం తీసుకొని వచ్చి నూతన యెరూషలేము అనే ఆ యొక్క దేవుడు నివసిస్తున్న ఆ యొక్క స్థలంలోకి మనం తీసుకొని వచ్చి అందులోకి దేవుడు మనం ముద్రించినట్టుగా ఇస్తుంది. అందులోకి ఎవరు ప్రవేశించారంటే వేశ్యలు, అబద్ధం ఆడేవారు, అర్థమవుతుందా, నరహంతకులు, అటువంటి వారు ఎవరు కూడా అందులో ప్రవేశించారని ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ రాయించినట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందా? అయితే ఆయన ప్రజలు ఏ విధంగా ప్రవేశిస్తారు? వాళ్ళు కూడా అదే, అంటే వారికి దేవుడు ఆయన ఒక గొర్రెపిల్లను పెట్టిండు. ఆ యొక్క రక్తం ఏం చేస్తుందంటే వారికి దేవుడి మధ్యలో ప్రాయశ్చిత్తం జరిగించి వారు పరిపూర్ణులుగా, వారు నీతిమంతులుగా తీర్చబడినట్టుగా ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి వారు దేవుని యొక్క కృప ద్వారా ఆయన నెరవేర్చిన ఆ యొక్క నీతి అనే వస్త్రాన్ని వారు ధరించుకొని వారు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా విశ్వసించేవాడు ఏమంటే నీతిమంతుడు, కృప ఆ యొక్క ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పేసి హల్లెలూయా. శరీరంలో ఆయన మరణాన్ని బంధించుడు, ఆయన పునరుద్ధానంలో దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క ఇంట్లోకి తీసుకున్నాడు. ఈ చివరి కాలంలో దేవుడు ఆయన వాక్యం అనే గొర్రెపిల్లగా దేవుడు భూమిపైకి వచ్చి ఆ యొక్క వాక్యంలోనే దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు విరోధిని ఆ యొక్క బోధనను ఆ యొక్క వాక్యంలోనే దేవుడు బంధించిండు. అందులో నుండి జీవాన్ని, అందులో నుండి వెలుగును, అందులో నుండి నిత్య జీవాన్ని కృప ద్వారా దేవుడు ఆయన యొక్క పిల్లలకు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందులో బంధించబడుతుంది అంటే వాక్యంలోనే, వాక్యం ద్వారానే దేవుడు ఆ యొక్క చీకటిని బంధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మతానికి సంబంధించిన దాన్ని ఆయన యొక్క మాట ద్వారానే బంధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందులో నుండి వారికి బయటకు వచ్చేట అసాధ్యం. ఎందుకంటే దేవుడే వారిని బంధిస్తుంది, దేవుడే వారిని వేరు చేస్తుంది, దేవుడే వారిని ముద్రిస్తుంది.
అర్థమవుతుందా? ఆ యొక్క కయ్యం పైన ముద్ర వేసిన దేవుడే, ఆయననే వారు అందులో నుండి బయటికి రాకుండా వారి యొక్క మొట్టమొదటి ఆ యొక్క సాతాను ముద్రించిన వ్యక్తి ఎవరంటే అది దేవుడే అయి ఉండి. ఎందుకంటే వాడు ఆ యొక్క సాతాను దేవుని యొక్క ప్రజలను మోసగించకుండా వారిని ఆ యొక్క సాతాన్ని దేవుడు ఆ యొక్క అగాధంలోకి ముద్రించి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అగ్ని ఆ యొక్క చైన్ ఏంటంటే అది వాక్యమైంది. అర్థమవుతుందా? వారిని ఆ యొక్క వారు ఏదైతే బోధిస్తున్నారో ఆ యొక్క బోధ ద్వారానే వారిని బంధించి అందులోనే దేవుడు వారిని ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? జీవానికి సంబంధించిన ఆయన యొక్క ప్రజలను ఆ యొక్క దేవుని యొక్క కుటుంబంలోనికి, ఆయన యొక్క శరీరంలోనికి దేవుడు ముద్రించి ఆయన యొక్క రాజ్యవారసునిగా చేసినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనకు జరిగిన విమోచన ఏంటంటే ఆ యొక్క విమోచన ఏమవుతుందంటే అది క్రీస్తు విరోధి ఆత్మ బానిసత్వంలో నుండి దేవుడు విడిపించి దేవుని ఆత్మ కిందికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమైన ఆ యొక్క బానిసత్వం అనేది ఈ చివరి కాలంలో తొలగిపోయి ఆ యొక్క దేవుని యొక్క రాజ్య వారసులుగా దేవుడు మనం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడి వాక్యం